శ్రీను గారు అడుగుతున్నారండి. నాకు ఎప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది సార్. ఎన్ని టెస్ట్ చేపించుకున్నా అన్నీ నార్మల్‌గానే వస్తున్నాయి. ఒక డి విటమిన్ తక్కువ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఉంటే ఏమన్నా చెప్పండి సార్ అని అడుగుతున్నారండి. ఇక్కడ శ్రీను గారు మనం గమనించాల్సింది ఏంటనంటే, మనకి వైటమిన్స్ తక్కువ ఉండటంతోటే మనకి హెయిర్ లాస్ అవుతుందని ఏం లేదండి. జెనెటిక్ రీజన్ తోటి కూడా మనకి హెయిర్ లాస్ కావచ్చు. ఒకవేళ వంశంలో మీకు ఎవరికైనా గానీ విపరీతమైన హెయిర్ లాస్ అవుతూ ఉంది అనంటే వాళ్ళతోటి పాటు కూడా మీకు కూడా కావచ్చనమాట. అంటే మామయ్యకి, బాబాయ్‌కి, పెదనాన్నకి, చిన్నాన్నకి అలానే మీకు వచ్చేసి మీకు ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరికైనా గానీ, తాతయ్యకి గానీ బట్టతల ఉంటే దానితోటి కూడా మీకు బట్టతల ఎప్పుడైనా రావచ్చనమాట. వైటమిన్స్ అనేటివి మీకు ప్రోగ్రెస్ యాక్సిలరేట్ చేస్తాయన్నమాట. అంటే చాలా ఫాస్ట్‌గా హెయిర్ లాస్ అవ్వటానికని కారణాలుంటాయి. అదే మీరు వచ్చేసి మీకు ఒకవేళ కనుక మీరు ఈ విధంగా చూసుకుంటే లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ టైంకి నిద్రపోతున్నారు? ఏ విధంగా మీరు వాటర్ మీరు యూజ్ చేస్తున్నారు హెయిర్ లాస్‌కి? ఒకవేళ బోర్‌వెల్ వాటర్ వాడుతున్నారా? లేకపోతే మీకు హార్డ్‌నెస్ ఉందా వాటర్‌లో? లేకపోతే పీపీఎం వాల్యూ ఎక్కువ ఉందా? లేకపోతే పీహెచ్ ఎక్కువ ఉందా? దీనివల్ల కూడా హెయిర్స్ అనేటివి డ్యామేజ్ అయ్యి అవుతూ ఉంటుంది. అలానే హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ కానీ, హెయిర్‌ని మనం ఏదైనా యూజ్ చేసుకునే విధంగా కానీ, నెత్తికి నూనె పెట్టుకోకుండా ఉండటం, జుట్టుకి నూనె పెట్టుకోకుండా ఉండటం తోటి కూడా మనకి వెంట్రుకలు అనేటివి ఊడిపోవటం జరుగుతూ ఉంటుందండి. సో, ఈ విధంగా మనం కరెక్షన్స్ అనేటివి చేసుకోవాలండి. ఏ విధంగా హెయిర్ లాస్ అవుతుందనేది కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకొని దానితో పాటే మనం సరిగ్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్స్‌లో జీఎఫ్సీ అనే అడ్వాన్స్ థెరపీ, మీసో డిటాస్ట్ అనే అడ్వాన్స్ థెరపీ, క్యూఆర్ 678 ఇలాంటి అడ్వాన్స్ థెరపీస్ అనేటివి మా దగ్గర ఉంటాయండి. తప్పకుండా మీరు ట్రీట్మెంట్స్ తీసుకొని మంచి రిజల్ట్స్ కూడా పొంది దాన్ని లాంగ్ టర్మ్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు.